ఏంటి మీ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు? మీరైనా కొంచెం ఓపికగా కూర్చొని అతని సమస్య ఏంటో అడిగే ప్రయత్నం చేయవచ్చు కదా? ఏమీ చెప్పమంటారు వదినా? వాడు అడిగినవన్నీ కొనిపెడుతున్నా. కాని వాడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోగలిగితే బాగుంటుంది. మీరు వాడు అడిగినవన్నీ ఇస్తున్నారు. కాని వాడి మెదడులో ఖాళీని, ఆలోచనకు స్థలం ఇవ్వడం లేదు. అది ఇస్తే చాలు. మీరు ఏమి చెబుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు వదినా. నేను ఏమి చెబుతున్నానంటే, మన ఫోన్లో మెమరీ ఫుల్ అయితే అది పనికి వస్తుందా? అలానే పిల్లల మెదడు కూడా. వాడు రోజంతా పాఠశాల, ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు, ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, ట్యూషన్ అంటూ బిజీగా ఉంటున్నాడు. ఇంటికి వచ్చాక కూడా రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి చేస్తూ మెదడు నిండుగా ఉంచుకుంటాడు. మీ అబ్బాయి తన వయస్సుకు నేర్చుకోవలసిన దానికంటే ఎక్కువగా నేర్చుకుంటున్నాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా మనకు ఆఫీస్లో లేదా ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటే మనం ఏదో కొంచెం కోపం ఇంట్లో వాళ్లపై చూపిస్తాం కదా? అలానే పిల్లలు కూడా ఆ కోపాన్ని తమ ఉపాధ్యాయులు లేదా శిక్షణకారులపై చూపించలేరు. చివరికి వారు తమ ఆగ్రహాన్ని ఇంట్లో మనపై చూపిస్తారు. అందుకే పిల్లలకి కూడా కొంచెం సమయం ఇవ్వాలి. వాళ్లకు నచ్చినట్లుగా ఉండే అవకాశం కల్పించాలి. అప్పుడే వారు ప్రశాంతంగా ఉంటారు. ఇలా గొడవ చెయ్యరు. మీ అబ్బాయికి ఏమీ కావడం లేదు వదినా. వాడి మెదడు నిండుగా ఉంది. మీరు అతనితో కొంచెం సమయం గడిపితే చాలు. మీరే మార్పును చూస్తారు.